హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈ రెండో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాం. నార్మల్గా అయితే ఈసారి మూడో వారం వచ్చింది కదా, మాకు మూడో వారం కుదరదని ఈ వారమే చేసుకున్నాము. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు ఇలాగ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా కూడా వ్రతం అయితే చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి శారీ అయితే కట్టడానికి ఇదిగోండి ఇలాగ శారీని అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. శారీ మొత్తాన్ని అయితే ఇలా హాఫ్ ఫోల్డ్ చేసేసి మొత్తం అయితే ఇలా ఫిల్స్ లాగా అయితే పెట్టుకోవాలి. మనకి ఫిల్స్ అవి జారిపోకుండా ఉండడానికి ఇలా క్లిప్స్ అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి మొత్తం శారీ మొత్తం అయితే ఇలా ఫిల్స్ పెట్టుకోవాలి. ఇంకా చీర మొత్తం అయితే ఇలా కుచ్చుళ్ళు అయితే పెట్టేశాం కదా, ఇంకా మనకైతే కొంచెం క్లాత్ అయితే ఉంచుకొని ఇంకా మనకు శారీకి మనం ఎలాగా కొంగు అది ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది మనకి. ఇదిగోండి ఈ వీడియోలు చూపించిన విధంగా అయితే ఇలా ఫోల్డ్ చేసుకుని పిన్నులు అవి పెట్టుకుంటే మనకి కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సారీ ఫోల్డింగ్ అయితే చేసేసాం కదా, ఇప్పుడు ఇదిగోండి నైవేద్యాల కోసం అయితే ఇంకా రెడీ చేస్తున్నా. శనగపప్పు అయితే నానబెట్టేసి ఉడకపెడుతున్నా పూర్ణం బూరు కోసమని. ఇంకా పులిహోరకేమో కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. ఇంకా శనగలు కూడా మరోవైపు అయితే ఉడకపెడుతున్నాను. ఇలా నైవేద్యాలు ఒకవైపు చేసుకుంటూనే ఇదిగోండి మా సౌజీ అయితే ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేస్తుంది. ఇలా ఒక డబ్బాలోకి అయితే కొన్ని రైస్ పెట్టేసి అందులో పైన బిందె అయితే ఒకటి పెట్టాము, అందులో కూడా రైసే వేసాము. ఇంకా ఇలాగ మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ డబ్బాలు పెట్టుకొని ఇలా చేసుకుంటే మనకి అమ్మవారిని అయితే ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇదిగోండి శారీ మొత్తం అయితే ఇలా పెడుతున్నాము. ఇంకా మనకి ఇలాగ అమ్మవారిని రెడీ చేసుకోవడానికి బిందె కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం ఫిల్స్ అయితే నీట్గా సర్దుకోవాలి. ఇంకా మేమైతే ఎప్పుడు కూడా అమ్మవారిని ఇలానే రెడీ చేసుకుంటాం. చాలా సింపుల్గా అయితే అమ్మవారిని ఇలా రెడీ చేసుకుంటూ ఉంటాము. ఇదిగోండి ఆ చెంబు పెట్టాం కదా, దానిపైన అయితే కలసంలాగా కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి. ఆ కొబ్బరికాయకి అమ్మవారి మొహం ఉంటుంది కదా, ఎవరి దగ్గర ఏది ఉంటే అది, వెండి ఉంటే వెండిది. ఇలా మనం బయట కూడా ఇలా మార్కెట్లో అయితే అమ్మవారి మొహాలు అయితే దొరుకుతాయి కదా, ఇవి కూడా పెట్టుకొని ఇలా అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి చాలా సింపుల్గా ఇలా అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చు. అమ్మవారికి అయితే శారీ కట్టేసిన తర్వాత మన దగ్గర ఏ నగలు ఉంటే అవన్నీ కూడా వేసేసి మంచిగా అలంకరణ అయితే చేసుకోవాలి. అప్పుడే లుక్ అయితే మంచిగా ఉంటుంది అమ్మవారిది అయితే. ఇదిగోండి మా దగ్గర చిన్న వడ్డానం కూడా ఉంటే పెడుతున్నాము. ఇంకా మన దగ్గర ఏ నగలు ఉంటే అవన్నీ కూడా వేసుకుంటే అమ్మవారికి అయితే బాగా అలంకరణ చేసుకోవాలి. ఇంకా మరోవైపు అయితే ఇదిగోండి నేనైతే వంటలు అవి చేస్తున్నాను, పూర్ణం బూరలు అయితే వేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ నైవేద్యాలు అన్నీ కూడా అయిపోయాయి. పులిహోర, శనగల ప్రసాదము ఇంకా అన్నీ కూడా చేసేసాను. ఇంకా పూజకైతే మరోవైపు అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాము. ఇంక ఇలా పూజలు చేసుకునేటప్పుడు మనకి ఎంత పని చేసినా కూడా ఇంకా హడావిడిగానే ఉంటుంది కదా. నేను ఒకవైపు అయితే నైవేద్యాలు రెడీ చేస్తుంటే మా సబ్జీ ఏమో ఇంకా అమ్మవారిని రెడీ చేసి పూజకు కూడా అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా నా నైవేద్యాలు చేయడం కూడా అయిపోయింది. ఇదిగోండి నేను కూడా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను పూజ కోసమని. ఇంకా ఇదిగోండి కలసం మీద అయితే పెట్టేశాను. ఇంకా మొత్తం అయితే దీపాలకి అవి రెడీ చేస్తున్నాను. ఇంకా పూజ మొత్తం రెడీ చేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేయాలి. పూజ మొత్తం అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి మేము కూడా రెడీ అయ్యి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయడానికి కూర్చున్నాము. ఇదిగోండి మా మొత్తం అయితే పూజ అయితే ఇలా సెట్ చేసుకున్నాము. ఇంకా ఇదిగోండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ సంవత్సరం అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళకైతే హాలిడే లేదు. వరలక్ష్మి వ్రతం రోజు అయితే స్కూల్ హాలిడే ఉంటుంది కదా, ఇంకా ఇప్పుడైతే మేము ముందు వారం చేసేస్తున్నాం కదా, ఇంకా వాళ్ళకైతే హాలిడే లేదు, అందుకని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇలా ఫస్ట్ టైం వాళ్ళ పాపం పూజలో లేకుండా ఉండడం. ఇంకా మేమైతే ఎప్పుడు పూజ చేసుకున్నా మేమే ఇంకా బుక్ అయితే చదువుకుంటాము. ఇంకా పంతులను అయితే ఎప్పుడు పిలవలేదు. ఇదిగోండి మా పంతులు వీడే. ఇంకా మాకు వచ్చినట్లు ఇలా పూజ అయితే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఓం పురుషోత్తమాయ నమః, ఓం వరదజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం మత్స్యదాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం ఓం ఉత్తిష్టంత భూతపచాసాయతే భూమి పారకాయతే సమగ్రోదేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భువః ఓం భవః ఓం శివః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్వద్రవ్యణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పుల్పరార్థం సిద్ధి వినాయక ప్రీత్యర్థం ధ్యానవాహనాది షోడోపచార పూజాం కరిష్యే. ప్రీత్యం వరలక్ష్మీ ఉద్దేశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిష్యత్ర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానవాహనాది షోడోపచార పూజాం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమసితం మూలే తత్ర స్థితో బ్రహ్మదే మాతృగుణాస్థితం కుక్షితౌ సాగసర్వ సప్తావేద వసుంధర భుగ్వేద యజుర్వేద సామవేద హేణామి ఆరోగ్యం
శుద్ధోదకం పాత్రసంగతం పుష్పాదిమిశ్రితం ఆర్ఘ్యం దాస్యామి దేవవిగ్రహేణ సర్వపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతే నమః ఆర్ఘ్యం సమర్పయామి సువాసిత జలం రమ్యం సర్వం తీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్యం సర్వదేవ నమస్తుతే శ్రీ వరలక్ష్మీ దేవతే నమః పయోదగ్రుపైతేతం శర్కరామోద సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాయే శ్రీ వరలక్ష్మీ దేవతే నమః పంచామృత స్నానం సమర్పయామి నీలయ్య శుద్ధోదక స్నానం గంగాజలం మయం నీతం మహాదేవేశ్వర స్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణి విధి సోదరి శ్రీ వరలక్ష్మీ దేవతే నమః శుద్ధోదకం స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం వర్తమాన కంకరం దివ్యహార మేకల విశాబన్య మూల్యాన్ని గృహభూషణ పూజిత శ్రీ వరలక్ష్మీ దేవతే నమః గంధం గంధం సమర్పయామి ఆభరణమైన గంధం గంధమేశ్వర కర్పూర రోసనాదిర్విత్వం గంధం దాహ్యామి దేవితం ప్రీత్యర్థం ప్రతిగూహితం శ్రీ వరలక్ష్మీ దేవతే నమః గంధం సమర్పయామి అక్షంతలు అక్షతాన్ దవరాన్ దేవీం సాలాన్ స్థాన్లాన్ శుభాన్ హరిద్రాన్ కుంభేహం గృహత్యనుపుత్రకే శ్రీ వరలక్ష్మీ దేవతే నమః అక్షతాన్ పూజయామి పూలు మల్లికా పూజ పంకేర కృస్తత సత్ర పూజేస్తే కలవత్తం పూజయామి హరిప్రియ శ్రీ వరలక్ష్మీ దేవతే నమః పుష్పాన్ని పూజయామి భుజద్వయం పూజయామి ఓం కంబకంటే నమః కంఠం పూజయామి సుముఖాయ నమః ముఖం పూజయామి శ్రేయాయ నమః కోష్టం పూజయామి ఓం సనానాసికాయ నమః నాసికం పూజయామి ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః శ్రద్ధయే నమః ద్వితీయ నమః స్వరూప్యే నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాసాయ నమః పద్మాయ నమః పద్మాయ నమః సుసాయ నమః స్వాయాయ నమః ఓం స్వదాయ నమః సుదాయ నమః ధాన్యాయ నమః హిరణ్యాయ నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః ఓం విభావర్యాయ నమః ఆదిత్యాయ నమః ద్వితీయ నమః దేవతాయ నమః ఓం రమాయ నమః వసుందాయ నమః వసుధారణాయ నమః కమలాయ నమః కాంతాయ నమః ఓం కామాక్షయ నమః క్రోధ సంభవాయ నమః అనుగ్రహసదాయ నమః బుద్ధాయ నమః ఓం అనగమాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః ఓం అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశకాయ నమః ఓం ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్ర నమః ఓం పద్మప్రియ నమః పద్మహస్తే నమః పద్మకే నమః పద్మశంకరాయ నమః ఓం పద్మవాభాయ నమః పద్మముఖే నమః ఓం పద్మనాభప్రియ నమః పద్మమాలాధరాయ నమః దైవ్య నమః పద్మనే నమః పద్మగంధనే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుపర్ణాశనాయ నమః ప్రసాద విముఖాయ నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః చంద్ర సహోదరాయ నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశీతలాయ నమః ఓం ఆహ్లాదజనాయ నమః పుష్టాయ నమః శివాయ నమః శివకరాయ నమః సత్యాయ నమః విమలాయ నమః ఓం విశ్వజన్యనాయ నమః తుష్టయే నమః దారిద్ర్యనాశనాయ నమః ఓం ప్రీతిపుష్కరాయ నమః ఓం శాంతాయ నమః శుక్లమారంభరాయ నమః శ్రేయాయ నమః భాస్కరాయ నమః బిలవనిలయాయ నమః పరహరాయ నమః యశ్వనాయ నమః ఓం వసుంధరాయ నమః వదాంధ్రాయ నమః హరణే నమః హేమమాలయ నమః ధనధాన్యకారాయ నమః ఓం సిద్ధే నమః సైన్య సోమయ్య నమః శుభప్రదాయ నమః ఓం నృపవేగ సదానందాయ నమః వరలక్ష్మీ నమః వసుప్రదాయ నమః శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః సముద్రతమయ నమః జయాయ నమః మంగళదాయ నమః విష్ణువక్ష సలసతాయ నమః విష్ణువత్రే నమః ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమస్తాయ నమః దారిద్ర్యదంసనే నమః దేవ్య నమః సర్వవరదనిలయాయ నమః ఓం నవదుర్గాయ నమః మహాకాలాయ నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం వరలక్ష్మీ దేవతాయ నమః అష్టోత్తర శతనామ పూజను సమర్పయామి ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధవహ మనోహరం ధూపం దాస్యామి దేవి శ్రీ వరలక్ష్మీ గృహోత్తం శ్రీ వరలక్ష్మీ దేవతే నమః ధూపం సమర్పయామి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రతిదేవిని సుప్రతాభ సర్వదాం శ్రీ వరలక్ష్మీ దేవతే నమః మంత్రపుష్పం సమర్పయామి లాస్ట్లో చేద్దాం ఇప్పుడు త్వరగా పూజ ఎక్కడ ఉందా ఓం కమలాలయ నమః ప్రథమ గంధం పూజయామి ఓం రమాయ నమః ద్వితీయ గంధం పూజయామి లోకమాత్రే నమః తృతీయం గంధం పూజయామి విశ్వజన్యాయ నమః చతుర్థ గంధం పూజయామి మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథం పూజయామి ఓం క్షీరాద్వితనయాయ నమః షష్ఠ గ్రంథం పూజయామి విశ్వసాక్షిణే నమః సప్తమీ గ్రంథం పూజయామి ఓం చంద్ర సౌనకాది మహామునులకు సౌత పౌరాణికుల మునుగురిలారా స్త్రీలకు సౌభాగ్య ప్రసాదము కలుగచేసే వ్రతమరాజున కైలాసంలో శివుడు పార్వతీమాతకు చెప్పిన దానిని మీకు చెప్పేదే వినుడు అని ప్రారంభించాడు. స్త్రీలకు సౌభాగ్య సంపద కలుగజేసే వరలక్ష్మి వ్రతం కలదు. ఈ వ్రతం శ్రావణ శుక్ల పక్షి పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని శివుడు పార్వతికి చెప్పాడు. పార్వతి వరలక్ష్మి వ్రత విధానం చెబుతున్నాను విను. మగధ దేశంలో కుడినంబన పట్టణమునందు సారమతి అను బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె భర్తనే దైవముగా భావించి ప్రతిరోజు ప్రాంతకాలమునే మేల్కొని స్నానాలు ముగించుకొని తన పతిని పుష్పబొంగులతో పూజించి అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవం సాగిస్తుండేది. సారుమతికి ఓ రోజున స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి, నేను వరలక్ష్మీదేవిని నీ భక్తిభావం వల్ల ప్రసన్నమై ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తారో వారి కుటుంబాలకు తీసుకొని పోవటకు వారి ఇంటి నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవి పూజించిన ప్రాంతానికి వచ్చి నిలిచి ఉన్నాయి.
చారుమతి మొదలగు గల స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతతో పూజించి వారికి 12 కుడుములు వాయునదానం ఇచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవి నివేదన చేసిన భక్ష్య భోజ్యాదులు బంధువులతో భుజించే వాహనంపై ఇండ్లకు వెళ్ళారు. ఒకరితో ఒకరు ఇదంతా చారుమతీదేవి పుణ్యపరమని అనుకున్నారు. ఇది అంతయు చారుమతి స్వప్న వృత్తాంబం వల్ల కలిగిన పరిణామమే అని చారుమతీదేవిని పరిపరి విధములుగా పొగుడుతూ ఇండ్లకు వెళ్ళారు. ఆ రోజు నుండి చారుమతి మొదలగు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ ధన కనక వస్తు వాహనంతో సుఖంగా ఉన్నారు. కనుక పార్వతి ఉత్తమమైన ఈ వ్రతంలో చేసిన వారికి సర్వ సంబంధులు కలుగును. ఈ వ్రతం బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రుడు మొదలగు అందరూ చేయవచ్చును. ఈ కథను ఎన్నవారికి చదువు వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కలుగు సకల కార్యము సిద్ధించును. శ్రీ వరలక్ష్మి వ్రతకథ సంపూర్ణ. ఎన్ని కావాలి శంకరాయ 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 మంగళం శంకరే మనోహరాయ శాశ్వతాయ మంగళం గజాననాయ మంగళం సదాననాయ ఓం శక్తి మంగళం జయశక్తి మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. కైలాసగిరిలోను కల్పవృక్షము కింద వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి అమమయీ మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల వాసిని వేదనతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గురువాసిని శాంతియుతే జయ జయ హే మధుసూదన కామని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. అయ్యి కలికల్మిసనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రమలే మంగళదాయిని అంబుజవాసిని దేవగణశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. జయ వరవర్ణిని వర్షని భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞానక వాసిని శాస్త్రనుతే భయ భయహారిణి పాప వినోసని సాధు జనాశ్రిత పాదయము. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయము. జయ జయ దుర్గితి నాశిని కామిని సర్వ ఫలప్రదయామనహే రథగజ తురగ పదాతిథి సమావృత సరిజన మండత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపవారహిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి జయ పాలయము. ఐక గవాహిని మోహిని శక్తిని రాగవర్ధిని జ్ఞానమయీ గుణగణ వారిధి లోహశాసిని సప్తమత్తగానామతే సకల సురాసర దేవ మునీశ్వర మానస వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మీ పాలయము. జయ కమలాసిని సద్గనుదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదిత మంజిత కుంకుమదాసర భూషిత వాషిత వ్యాజనతి వసుధారత స్తుతి వైభవ వందిత శంకర దేవి కమన్యపడే జయ జయ మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాలయము. ప్రాంత సురేశ్వరి భార్గతి భార్గవి శోక వినాశిని రత్నమయీ మణిమయ భూషిత కర్ణభూషిణి సనతి సమావృత హాసనకి నవనిధి దాయిని కమిలహారిణి కమిల ప్రదహస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయ పాలయము. దిమిది వినాద సుపూర్ణమయే గుమ 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 శంకణనాది సువాదనుతే వేద పురేహిత సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామని ధనలక్ష్మి జన పాలయ మాం. బద్నామి దహితైనం నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం సంస్కృత్యం దేహనం రమే. ఇంకో రౌండ్ లేదునా?
పాపోహం పాపకర్మహం పాపత్మ పాపసంభవం పాహమోకతే దేవ పాయమాస్యోజితమే. అమ్మవారి పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇదిగోండి మా పూజ మొత్తం అయితే ఇలా అయ్యింది. ఇంకా మా పూజ అయితే ఇదిగోండి ఇలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన అనంతరం అయితే ఇంకా మా వారి దగ్గర దీవెనలు కూడా తీసుకున్నాను. ఇంకా మన ఆడవాళ్ళకైతే ఈ శ్రావణ మాసం మొత్తం ఏదో ఒక పూజ ఉంటూనే ఉంటుంది కదా. ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత ఇలా పేరెంటాలను అయితే పిలిచేసి తాంబూలం కూడా ఇచ్చేసాను. ఇంకా అందరూ ఒకేసారి రారు కదా, వచ్చిన వాళ్ళతో ఇలాగ ఇస్తున్నాను. ఇంకా ఇంకా మా ఇంట్లో పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్నాన్న వాళ్ళు కూడా ఈరోజే పూజ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇదిగోండి మేమైతే వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి అమ్మవారిని చూడండి ఎంత బాగా రెడీ చేసిందో. పూజ మొత్తం కూడా చాలా బాగా అయ్యింది. అమ్మవారి చూశారు కదా ఎంత బాగుంది అసలు. మొత్తం డెకరేషన్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా ఏ పూజలైనా కూడా చాలా బాగా డెకరేషన్లు అయితే చేసుకుంటుంది. ఇంకా చూడండి అమ్మవారిని అయితే ఎంత బాగా రెడీ చేసింది అసలు. చూడండి మొత్తం డెకరేషన్ కూడా చాలా బాగా చేసింది. ఇదిగోండి మొత్తం అయితే చూడండి ఎంత బాగా చేసింది అసలు. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి భోజనాలు కూడా తింటున్నాము. ఇక్కడ చూడండి ఎన్ని నైవేద్యాలు చేసింది అమ్మవారికి అయితే. ఇంకా వచ్చిన ముత్తైదులు అందరూ కూడా భోజనాలు చేసిన తర్వాత తాంబూలాలు అవి అయితే తీసుకున్నాము. నీరు చూసి తినొచ్చు. ఇంకా ఉనిసంటే తెల్లగా పడుతుంది అసలు. యాక్చువల్గా ఫ్రేమ్ ఆఫ్ ద పిక్చర్ అంటే ఇది చూడండి. ప్లేట్ లేని తింటుంది ఎవరు అంత. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎటు అలా వెళ్ళిపోయారు కదా. మిగతా ఇదిగోండి మేము అందరం అయితే ఇంకా అలా ఖాళీ కూర్చున్నాము. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి తాంబూలాలు అయితే తీసుకుంటున్నాము. వచ్చిన వాళ్ళందరికైతే అయిపోయింది. ఇంకా లాస్ట్ మేమే ఉన్నాం కదా, ఇంకా లాస్ట్లో తీసుకుందామని ఇప్పుడైతే తీసుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మా ఇంటి దగ్గర ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగింది. ఆడుకోవడానికి ఊపర్ అంటే ఆ బొట్లో అల్టిమల్ చూసి ఊగుతాడు. ఇంకా అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నాం కదా. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఆడపిల్ల మగవాళ్ళకి పిలవద్దు.